హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అండి. సో ఈ వీడియోలో ఏంటంటే సెకండ్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్లో ఉన్నటువంటి కెపాసిటెన్స్ టాపిక్ అనమాట. ఎలక్ట్రిక్ పొటాన్షియల్ అండ్ కెపాసిటర్ ఉన్నటువంటి కెపాసిటెన్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ఫార్ములా చూడండి, Q = CV. సో దాని నుంచి మనకి కెపాసిటర్ ఫార్ములా C = Q/V వస్తుందండి. బట్ యొక్క ప్రాపర్టీ చూడండి, అంటే వాల్యూస్ రాసుకోవాలి మనకి. SI యూనిట్ ఆఫ్ కూలుమ్, మనకి కెపాసిటర్ యొక్క యూనిట్స్ వచ్చేసి మనకి కూలుమ్ ఫర్ వోల్ట్, లేదా దాన్ని మనం ఫారెడ్గా రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి స్మాల్ వాల్యూస్ ఆఫ్ ఒక మిల్లీ, ఒక మైక్రో, ఒక నానో, ఒక పికో అంటే వాల్యూస్. అలాగే CGS యూనిట్ వచ్చేసి మనకి స్టార్ట్ ఫారెడ్ అంటాం. 1 ఫారెడ్ వాల్యూ కూడా 9 × 10⁻11 స్టార్ట్ ఫారెడ్. అలాగే ఇక్కడ మనకి సో కెపాసిటర్ ఐసోలేటెడ్ కండెన్సర్, ఐసోలేటెడ్కి వచ్చేసి మనకి C = 4πε0R తీసుకుంటాం. సో మనకి దాని వాల్యూ కూడా వాల్యూ అవసరం లేదు, C = 4πε0 వాల్యూ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఆఫ్ డైఎలక్ట్రిక్స్ ల్యాబ్లో చూడండి. ఇక్కడ బ్యాటరీ రిమూవ్డ్ ఉన్నప్పుడు ఏంటి, బ్యాటరీ రిమైన్స్ కనెక్టెడ్ ఉన్నప్పుడు ఏంటి, ఒకసారి ఫార్ములా చెక్ చేయండి. ఇక్కడ చూడండి. సో కెపాసిటీ, ఛార్జ్, పొటాన్షియల్, ఇంటెన్సిటీ, ఎనర్జీ ఏమవుతుంది. అలాగే మనకి ఆల్రెడీ ఇంకో డైఎలక్ట్రిక్ స్ట్రెంత్ ఫార్ములా, ఓకే. తర్వాత ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ ఫార్ములా కూడా మనకు ఆల్రెడీ ఐడియా ఉంది కాబట్టి C = Aε0/D. చూడండి. తర్వాత ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ కెపాసిటర్ ఫార్ములా ½ CV² Q²/2C ½ QV అండి. సో ప్యారలల్ ప్లేట్కి వచ్చేసి మనకి C = Aε0/D, K is a కాన్స్టెంట్, ఓకే. నెక్స్ట్ చూడండి సిరీస్ కాంబినేషన్ ఆఫ్ కెపాసిటర్స్, సో దాని ఫార్ములా, ఓకే. 1/C1 = 1/C2. అలాగే ఫర్ 2 కెపాసిటర్ ఇస్తే C1 C2/C1 + C2 వేయాలండి. అలాగే ఇక్కడ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ ప్యారలల్ కాంబినేషన్, సో C1 + C2 + C3, ఓకే. అలాగే N ఐడెంటికల్ వచ్చేసి C = NC. అలాగే ప్యారలల్ ఇక్కడ సిరీస్ వచ్చేసి C/N, ఇది ఇంపార్టెంట్. N ఐడెంటికల్ కెపాసిటర్స్ వచ్చేసి C/N. ఇఫ్ N ఐడెంటికల్ కెపాసిటర్స్ ఇన్ ప్యారలల్ వచ్చేసి NC or MC, ఓకే.